రెండవ అధ్యాయం. ప్రభువు కోపపడి సీయోను కుమార్తెను మేఘముతో కప్పియున్నాడు. ఆయన ఇశ్రాయేలు సౌందర్యమును ఆకాశము నుండి భూమి మీదికి పడవేసెను. కోపదినమందు ఆయన తన పాదపీఠమును జ్ఞాపకము చేసుకొనకపోయెను. ఒకటియు విడవక ప్రభువు యాకోబు నివాస స్థలములన్నిటినీ నాశనము చేసియున్నాడు. మహోగ్రుడై యూదా కుమార్తె కోటలను పడగొట్టియున్నాడు. వాటిని నేలకు కూల్చివేసియున్నాడు. ఆ రాజ్యమును దాని అధిపతులను ఆయన అపవిత్రపరచియున్నాడు. కోపావేశుడై ఇశ్రాయేలులకున్న ప్రతి శృంగమును ఆయన విరగగొట్టియున్నాడు. శత్రువులుండగా తన కుడి చెయ్య ఆయన వెనకకు తీసియున్నాడు. నకముక్కల దహించు అగ్ని జ్వాలలు కాల్చునట్లు ఆయన యాకోబును కాల్చివేసియున్నాడు. శత్రువు వలె ఆయన విల్లెక్కు పెట్టి విరోధి వలె కుడి చెయ్యి చాపియున్నాడు. కంటికి అందమైన వస్తువులన్నిటినీ నాశనము చేసియున్నాడు. అగ్ని కురియునట్లుగా ఆయన తన ఉగ్రతను సియోను కుమార్తె గుడారముల మీద కుమ్మరించియున్నాడు. ప్రభువు శత్రువాయెను. ఆయన ఇశ్రాయేలును నిర్మూలము చేసియున్నాడు. దాని నగరులన్నిటినీ నాశనము చేసియున్నాడు. దాని కోటలను పాడు చేసియున్నాడు. యూదా కుమారికి అధిక దుఃఖ ప్రలాపములను ఆయన కలగజేసియున్నాడు. ఒకడు తోటను కొట్టివేయునట్లు తన ఆవరణమును ఆయన క్రూరముగా కొట్టివేసియున్నాడు. తన సమాజ స్థలమును నాశనము చేసియున్నాడు. యెహోవా సియోనులో నియామక కాలము విశ్రాంతి దినము మరువబడునట్లు చేసియున్నాడు. కోపావేశుడై రాజును యాజకుని త్రోసివేసియున్నాడు. ప్రభువు తన బలిపీఠము విడనాడెను. తన పరిశుద్ధ స్థలమునందు అసహ్యించుకొనెను. దాని నగరుల ప్రాకారములను శత్రువుల చేతికి అప్పగించెను. నియామక కాలమున జనులు చేయునట్లు యెహోవా మందిరమందు ఉత్సాహధ్వని చేసిరి. సియోను కుమారి యొక్క ప్రాకారములను పాడు చేయుటకు యెహోవా ఉద్దేశించెను. నాశనము చేయుటకు తన చెయ్యి వెనక తీయక ఆయన కొలనూలు సాగలాగెను. ప్రహరియు ప్రాకారమును దీని గూర్చి మూలుగుచున్నవి. అవి ఏకరీతిగా క్షీణించుచున్నవి. పట్టణపు గవునులు భూమిలోనికి కృంగిపోయెను. దాని అడ్డగడియలను ఆయన తుత్తునీయులుగా కొట్టి పాడు చేసెను. దాని రాజును అధికారులను అన్యజనులలోనికి పోయియున్నారు. అచ్చట వారికి ధర్మశాస్త్రము లేకపోయెను. యెహోవా ప్రత్యక్షత దాని ప్రవక్తలకు కలుగుటలేదు. సియోను కుమారి పెద్దలు మౌనులై నేల కూర్చుందురు. తలల మీద బుగ్గి పోసికొందురు. గోనెపట్ట కట్టుకొందురు. యెరూషలేము కన్యకలు నేల మట్టుకు తల వంచుకొందురు. నా జనుల కుమారికి కలిగిన నాశనము చూడగా నా కన్నులు కన్నీటి చేత క్షీణించుచున్నవి. నా అంతరంగము క్షోభిల్లుచున్నది. నా కాలేజము నేల మీద ఒలుకుచున్నది. శిశువులను చంటి బిడ్డలను పట్టణపు వీధులలో మూర్ఛిల్లెదరు. గాయముందిన వారే పట్టణపు వీధులలో మూర్ఛిల్లుచు తల్లులు రొమ్ము నానుకొని అన్నము ద్రాక్షారసము ఏదియు తమ తల్లులు నడుగుచు ఏది అని అన్నము ద్రాక్షారసము ఏది అని తమ తల్లుల నడుగుచు ప్రాణము విడిచెదరు. యెరూషలేము కుమారి, ఎట్టి మాటల చేత నిన్ను హెచ్చరించుదును? దేనితో నిన్ను సాటి చేయుదును? సియోను కుమారి కన్యక, నిన్ను ఓదార్చుటకు దేనితో నిన్ను పోల్చుదును? నీకు కలిగిన నాశనము సముద్రమంత గొప్పది. నిన్ను స్వస్థపరచగలవాడెవడు? నీ ప్రవక్తలు నిరార్థకమైన వ్యర్థ దర్శనములు చూచియున్నారు. నీవు చెరలోనికి పోకుండా తప్పించుటకై వారు నీ దోషములను నీకు వెల్లడి చెయ్యలేదు. వారు వ్యర్థమైన ఉపదేశములు పొందిన వారైరి. త్రోవ తప్పించు దర్శనములు చూచిన వారైరి. త్రోవను వెళ్ళు వారందరూ నిన్ను చూచి చప్పట్లు కొట్టెదరు. వారు యెరూషలేము కుమారిని చూచి పరిపూర్ణ సౌందర్యము గల పట్టణమనియు సర్వ భూ నివాసులకు ఆనందకరమైన నగరి అనియు జనులు ఈ పట్టణమును గూర్చి అయినా చెప్పిరి అని అనుకొనుచు గేలి చేసి తల ఊడ్చెదరు. నీ శత్రువులందరూ నిన్ను చూచి నోరు తెరచెదరు. వారు ఎగతాళి చేసి పండ్లు కొరుకుచు దాన్ని మృంగివేసి ఉన్నాము. ఇదే గదా మనము కనిపెట్టిన దినము, అది తటస్థించెను, దాన్ని మనము చూచి ఉన్నాము అని అనుకునేదరు. యెహోవా తాను యోచించిన కార్యము ముగించి ఉన్నాడు. పూర్వ దినములలో తాను విధించినది ఆయన నెరవేర్చి ఉన్నాడు. శేషము లేకుండా నిన్ను పాడు చేసి ఉన్నాడు. నిన్ను బట్టి శత్రువులు సంతోషించినట్లు చేసి ఉన్నాడు. నీ పగవారి శృంగమును హెచ్చించి ఉన్నాడు. జనులు హృదయపూర్వకముగా యెహోవాకు మొరపెట్టుదురు.
సియోను కుమారి ప్రాకారమా, నది ప్రవాహము వలె దివారాత్రము కన్నీరు పారనిమ్ము, వివరము కలగనీయకము, నీ కంటి పాపను విశ్రమింపనీయకము. నీవు లేచి రేయి మొదటి జామున మొరపెట్టుము, నీళ్లు కుమ్మరించినట్లు ప్రభు సన్నిధిని నీ హృదయమును కుమ్మరించుము. నీ పసిపిల్లలు ప్రాణము కొరకు నీ చేతులను ఆయన తట్టు ఎత్తుము. ప్రతి వీధి మొగ్గను ఆకలిగొని వారు మూర్ఛిల్లుచున్నారు. నీవు ఎవని ఎడల ఈ ప్రకారము చేసితవు యెహోవా దృష్టించి చూడుము. తమ గర్భఫలమును తాము ఎత్తుకొని ఆడించిన పసిపిల్లలను స్త్రీలు భక్షించుట తగునా? యాజకుడును ప్రవక్తయు ప్రభువు యొక్క పరిశుద్ధ ఆలయమునందు హతులగుట తగునా? యవనుడును వృద్ధుడును వీధులలో నేలను పడి ఉన్నారు. నా కన్యకలు నా యవనులు ఖడ్గము చేత కూలి ఉన్నారు. నీ ఉగ్రత దినమున నీవు వారిని హతము చేసితివి, దయ తలచక వారినందరిని వధించితివి. ఉత్సవ దినమున జనులు వచ్చినట్లుగా నలుదిశల నుండి నీవు నా మీదకి భయోత్పాతములను రప్పించితివి. యెహోవా ఉగ్రత దినమున ఎవడును తప్పించుకొనలేకపోయెను, శేషమేమియు నిలవకపోయెను. నేను చేతులలో ఆడించి సాకిన వారిని శత్రువులు హరించి వేసి ఉన్నారు. దేవుడి పరిశుద్ధ వాక్యం దించునుగా. కామెంట్.